లోపల నిలబడి ప్రభా ఇక్కడ నీ యొక్క మాటలు పలుకుటకి ఇచ్చిన యొక్క కృపను భాగ్యాన్ని మరి నీకు స్తుతులు వందనాలు చేస్తూ తండ్రి ప్రభా. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము, ఆశించు తండ్రి ప్రభా. నీ పట్ల నీ యొక్క మాటలు పలుకుచుండ ప్రభా కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానం దయచేయం. విని వారికి ప్రభా కావాల్సిన మంచి మనసును దయచేసి గ్రహించి ప్రభా వారు ఆ విధంగా వారి జీవితాల్లో జీవితాన్ని నడిపించుటకు వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయం, సహాయాన్ని దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా దళ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ కనికరం అంటున్నాడు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు అంటే ఎవరండి మనకు అది ముఖ్యమైన మాట. యేసు ప్రభు అంటే ఎవరు? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. మార్కు సువార్తలో మార్కు గారు ఈ యొక్క మాట వస్తుంది, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. అంటే మనకి తెలాలి ఈ యేసు ప్రభు దేవుని కుమారుడు. మరి ఆయనను రాసిన మాటలు ఈ యేసు ప్రభు మరి దేవుని కుమారుడని ఎవరు గ్రహిస్తున్నారు? అతి క్లుప్తంగా గ్రహించి మరి వాళ్ళు పలుకుతున్నారు. అది కూడా మనం చూస్తాము. ఇక్కడ మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 32వ వచనంకి వచ్చినప్పుడు చూస్తాము. సాయంకాలం ప్రొద్దు కృంగినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అంటే ఇతని దగ్గరికి ఎవరు వచ్చారు? రోగులు, మరి దయ్యం పట్టిన వారు అక్కడికి వచ్చారట. అంటే రోగులు ఎందుకు వచ్చారు? యేసు ప్రభువు మాట పలుకుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12 ఏమంటుండు? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అంటుండు. అంటే వైద్యుడు ఎవరికి ఉండాలి? అనారోగ్యం. ఇప్పుడు మనకేం కావాలి? మనకు ఒక ఆకలి ఉండాలి, మనము దేవుని వాక్యాన్ని వినాలి. మనలో ఒక ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. ఎప్పుడైతే మనకు ఆకలి ఉంటుందో మనం ఆహారం కోసము వెతుకుతాము. మనకు ఆకలి లేదనుకోండి, దేవుడు మన అందరికీ ఒక ఆకలి ఇచ్చాడు. ఆకలి కాబట్టి మనం ఆకలి కొరకు ఎన్నో ప్రయాసపడుతున్నాం జీవితంలో. మేము కూడా బాంబే పెట్టామంటే ఒక ఆకలి గురించి తను తృప్తి పొందాలని మేమందరం బాంబేలో సెట్ అయ్యామండి. అంటే ఆకలి అనేది ఉండాలి మన జీవితంలో. ఆకలి లేకపోతే అది మన ఇప్పుడు లోకంలో అతను మనిషే కాదు. ఆకలి లేనిది ఏ జంతువు అయినా, ఏ పశువు అయినా, ఏ మనిషి అయినా ఆకలి లేని వ్యక్తి ఒక బాడీ అంటే డెడ్ బాడీ. ప్రాణం లేని వ్యక్తికి ఆకలి ఉండదు, కానీ ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తికి ఆకలి అన్నది ఉన్నది. అదే మనకేం ఆకలి ఉండాలి? మనకేం ఆకలి ఉండాలి? యేసు ప్రభు యొక్క మాటలు వినాలి అని ఆకలి ఉండాలి. పరిశుద్ధాత్మని గురించి వినే ఆకలి ఉండాలి. మీ అందరిలో ఇప్పుడు ఆకలి ఉంది కాబట్టి మీరు అందరు సమయానికి వచ్చారు. అది కూడా సమయానికి రావాలంటారు, ఎందుకంటే సకాలానికి అంటారు. ఇక్కడ ఏమంటుండో అక్కడికి ఎందుకు తొందర తెచ్చారు. ఇప్పుడు మనం చూసినప్పుడు కింద చూసినప్పుడు పట్నమంతా ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా రోగముల చేత పీడింపబడిన అనేకులు స్వస్థపరిచి అనేక దయ్యములు వెళ్ళగొట్టి అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట లాడనీయలేదు. ఇక్కడ ఎవరు వింటున్నారు? దయ్యములు యేసు ప్రభుని ఎరిగినాయట. మరి దయ్యములకు యేసు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేరు. మనం అనుకుంటాం దయ్యం అంటే మన మాట వినది అనుకుంటాం. దయ్యంలో జ్ఞానం ఉన్నదండి. దయ్యములకు జ్ఞానం ఉన్నది. మనం అంటుంటే యేసు ప్రభుని ఎరిగి ఉండినందున తెలిసి ఉన్నది, వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మనకు కూడా తెలవాలి యేసు ప్రభు అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం ముందుకు పోతాము. ఇప్పుడు మేము బాంబే వచ్చినామని తెలిసినట్టు మీకు తెలుస్తుంది. మేము బాంబే ఎవరు చెప్పరు అనుకోండి. ఇప్పుడు మీకు చెప్పకపోతే మీరు అనుకుంటే ఎవరో వచ్చిపోయారు అనుకుంటారు. అదేవిధంగా ఫస్ట్ మనం తెలుసుకోవాలి యేసు ప్రభు ఎవరు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుండో దయ్యంలో ఎరిగిందంటే దయ్యం ఏమంటుండో దయ్యములతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దయ్యంలో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాయి. అంటే ఎవరు? ఒకరినొకరు ఎరిగిన వ్యక్తులే సంభాషణ చేస్తారండి. ఎరిగిన వ్యక్తి మనం సంభాషణ చేస్తామా? మన గ్రామీణ వస్తే ఎవరో వచ్చిపోతారు, మనం అంత సంభాషణ చేయము. ఎందుకు ఎవరో పోని అంటాం. అంటే ఇక్కడ ఎవరు? ఒకరినొకరు ఎరిగిన వ్యక్తులు ఒకరినొకరితో మాట్లాడతారు. అది ముఖ్యమైన సంగతి మనం గమనించాలి.